శ్రీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ప్రశ్న మీది సమాధానం నాది కార్యక్రమంలో మన యొక్క ప్రేక్షకులు అడిగే సమస్యలు, ప్రశ్నలు, వాటికి మనం రకరకాలుగా పరిష్కార మార్గాల్ని సూచించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. గత కొద్ది నాళ్ళుగా మనం ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ప్రసారం చేస్తున్నామో ఆ కార్యక్రమం మరి చాలామందికి ఆసక్తిదాయకంగా కనిపిస్తుంది. అలాగే విలక్షణమైన వారి యొక్క సమస్యలు కూడా మన దృష్టికి తీసుకురావటం అనేది కూడా జరుగుతుంది. ఇక ఈరోజు మరి ఏ రకమైన ప్రశ్నలు వచ్చాయి, మరి మనం వాటికి ఏ రకమైన పరిష్కారాన్ని సూచించాలి అనేది కూడా ఒకసారి చూద్దాం. నా పేరు లావణ్య, మాది ఒంగోలు. నాకు ఎప్పటి నుంచో ఒక సందేహము. చాలామంది లాఫింగ్ బుద్ధ అనేది మన ఇంట్లో ఉంటే ఆర్థికంగా అభివృద్ధి పొందుతాము అని చెప్తున్నారు. అలాగే కొంతమంది ఇది మన ఇళ్ళల్లో ఉండకూడదు, ఇది మనకి సంబంధించిన సంప్రదాయం కాదు కనుక తక్షణమే తీసేయండి అని చెప్పి కొంతమంది సలహా ఇస్తున్నారు. ఇందులో ఏది నిజమో ఏది అబద్ధమో నాకు ఈ సందేహాన్ని నివృత్తి చేయగలరు అని చెప్పి ఒంగోలు నుంచి మరి లావణ్య గారు అడుగుతున్నారు. అయితే నిజానికి ఈ లాఫింగ్ బుద్ధ అనేది మనం చాలా ఏళ్ళుగా చాలామంది ఇళ్ళల్లో చూస్తున్నాం. నిజానికి చెప్పాలంటే కనుక ఏదైనప్పటికీ కూడా హిందూ ధర్మం నుంచే మనకి రకరకాలైన ఆకారాలు కానీ, తర్వాత మరి ఏదైనా సరే మంత్రాలు కానీ, అక్షరాలు కానీ, ప్రణవాలు కానీ, ఇవన్నీ కూడా అవి మళ్ళీ వారి యొక్క దేశ సంస్కృతిని ఆ రకంగా మళ్ళీ వాటికి కొంత ఆకారాలని మార్చి వారి వెలుగులోకి తెచ్చుకోవటం అనేది, పూజల్లోకి తెచ్చుకోవటం అనేది మనం ఎన్నో సందర్భాల్లో చూస్తూ ఉంటాం. అలాగే ఇక్కడ నిజంగా చెప్పాలి అంటే కనుక ఇక్కడ ఇది ఏదైతే ఈ లాఫింగ్ బుద్ధ అనేది ఉందో చైనా వారి యొక్క ఫెంగ్షుయ్ వాస్తు ప్రకారం చాలా విలక్షణమైన వస్తువుగా, అదృష్టకరమైన వస్తువుగా వాళ్ళు భావిస్తూ ఉంటారు. ఇక్కడ మనం నిజం చెప్పాలంటే కనుక ఏదైతే ఈ యొక్క లాఫింగ్ బుద్ధ ఆకారంలో ఇంచుమించు మనకి కుబేరుడు కూడా అదే ఆకృతిలో దగ్గరగా మనకు ఉండటం అనేది కూడా జరుగుతుంది. ఇక్కడ మరి కుబేరుణ్ణి ఆరాధించిన మనకి ధన సంపదలు వృద్ధి చెందడం కోసమే. అలాగే ఏదైతే మరి ఈ లాఫింగ్ బుద్ధ అనేది కూడా ఎంతో కొంత ఈ యొక్క అదృష్టం పెరగడానికి, సంపదలు పెరగడానికి వారు ఎక్కువగా మరి లాఫింగ్ బుద్ధాన్ని పూజించేవారు. అయితే ఇక్కడ ఈ లాఫింగ్ బుద్ధ అనేది ఇంట్లో పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా, ఇది మనది కాదు అనే దాంట్లో అయితే కనుక పెద్దగా ప్రామాణికం అనేది అయితే లేదు. అలాగే పెట్టుకున్న ప్రతి ఒక్కరి ఇళ్లలో కూడా ఈ సిరి సంపదలు వృద్ధి చెందుతాయా అంటే మరి ఖచ్చితంగా జవాబు చెప్పలేం. కానీ ఇది ఏ రకంగా పెట్టుకుంటే ఎంతో కొంత లాభం ఉంటుంది అనేది, తర్వాత ఉన్నంతలో ఏదైనా సరే అది ప్రయోజనాన్ని చేకూరుస్తుంది అనేది ఒకసారి మనం ఆ రకమైన ప్రయత్నం అయితే చేద్దాం. ముఖ్యంగా అయితే లాఫింగ్ బుద్ధ అనేది అయితే కనుక ఎటువంటి ఆక్షేపణ లేకుండా పెట్టుకోవచ్చు. మరి ఇది మళ్ళీ కొంతమందికి ఈ లాఫింగ్ బుద్ధ అనేది మనకి మనంగా కాకుండా మనకి ఎవరైనా గిఫ్ట్గా ఇచ్చినప్పుడు మాత్రం అది మరింత అదృష్టం అవుతుందని కూడా చాలామంది భావిస్తూ ఉంటారు. అలా దాంట్లో కూడా అది కొంతవరకు వాస్తవికత అనేది ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైనా సరే మన ఇంటికి ఏదైనా సరే ఇతరులు మనకి ఏదైనా సరే ఒక లక్ష్మీదేవినో మరి ఏదైనా సరే బంగారు నాణ్యాన్నో, వెండి నాణ్యాన్నో ఇలా ఇతరుల రూపంలో మనం తెచ్చుకున్నప్పుడు దాని మీద మనకి మరింత నమ్మకం అనేది కానీ, విశ్వాసం కానీ ఉంటాయి. ఆహా, మా ఇంటికి అనుకోకుండా వెతుక్కుంటూ నన్ను లక్ష్మీదేవి వచ్చింది, లేదా వెంకటేశ్వర స్వామి వచ్చాడు, ఇలా మనం మురిసిపోతూ ఉంటాం. అదే రీతిలో ఏదైనా సరే
ఈ సంపద అభివృద్ధి చెందే అంశాలు ఏవైతే ఉంటాయో అవి ఇతరుల రూపంలో వచ్చినప్పుడు అది మరింత బలమవుతుంది అని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. కనుక మనకి ఎవరైనా సరే మన బంధువుల్లో కానీ, మన స్నేహితుల్లో కానీ, మన ఆత్మీయుల్లో కానీ వారు మనకి ఇది గిఫ్ట్గా ఇచ్చినప్పుడు మరింత ప్రయోజనం చేకూరే పరిస్థితి ఉంటుంది. సరే, వాళ్ళెవరూ కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంటే కనుక మరి మనంగా అయితే కనుక దీన్ని ఎప్పుడైనా సరే బుధవారం నాడు తెచ్చి పెట్టుకోవాలి. ఇది ఇంటి సింహద్వారాన్ని ఎదురుగా చూసేలాగా ఉండాలి. తర్వాత ఏదైనా సరే వివిధ నాణాలతో కానీ, ఆయన యొక్క దోసిళ్లలో నాణాలు కానీ, ఇలా సంపదలు ఏవైతే ఉంటాయో అంటే ఈ కాయిన్స్ ఏవైతే ఉంటాయో, కాయిన్స్ లాపింగ్ బుద్ధ అంటాం. ఈ కాయిన్స్తో కూడిన లాపింగ్ బుద్ధాని మనం మన యొక్క ఇంటి సింహద్వారానికి ఎదురుగా పెట్టినప్పుడు సంపదలు వృద్ధి చెందుతాయి. అలాగే ఈ లాపింగ్ బుద్ధకి మనం ఏమీ కూడా ఎలాంటి పూజలు చేయవలసిన అవసరం లేదు. కానీ ప్రతిరోజు కూడా స్నానం చేసి వచ్చాక ఆ పొట్ల మీద ఇలా 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 10 సార్లు తడిమి నాకు అదృష్టం పెరగాలి అని చెప్పి మనసులో అనుకుంటూ ఇలా కొన్నాళ్ళు చేస్తే కనుక తప్పకుండా మీ యొక్క అదృష్టం పెరగటం అనేది కూడా ఉంటుంది. కనుక ఈ రకంగా మీరు లాపింగ్ బుద్ధాన్ని తెచ్చుకుని పెట్టుకుని ఎంతో కొంత ప్రయోజనాన్ని అయితే కనుక పొందవచ్చు.